వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఘన విజయాన్ని సాధించింది అని వైసీపీ అనుకూల మీడియా చెప్పుకుంటోంది. మా వల్ల ప్రభుత్వం దిగి వచ్చిందని కూడా వైసీపీ చెప్పుకుంటుంది. ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక శంఖారావం చంద్రబాబు నాయుడు యొక్క వెన్నులో వణుకు పుట్టించింది అంటున్నారు జగన్ అభిమానులు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చినటువంటి రకరకాల హామీల్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తుండడంతో జగన్ తనదైన శైలిలో ప్రజాక్షేత్రంలో పోరాటాలని రంగంలోకి దించారు అంటున్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి ధాన్యం నిల్వలు, గోదాముల మూసివేత మీద వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి రైతాంగం తరఫున నిలబడడంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ పోరుబాట గురించి చెప్తున్నారు. రైతులు పట్టించినటువంటి పంటని దాచుకోవడానికి వీలు లేకుండా గోదాముల్ని మూసేసి దారుణమైన నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు. దీంతో అన్నదాతలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వైనాన్ని జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా పరిగణించిన పరిస్థితి కూడా ఉంది. కూటమి ప్రభుత్వం యొక్క కక్షపూరిత నిర్లక్ష్య వైఖరి మీద ప్రెస్ మీట్ పెడతాను, నేను సామాజిక మాధ్యమాల్లో మిమ్మల్ని ప్రశ్నిస్తాను అంటూ కూడా ఆయన ఆల్రెడీ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ప్రభుత్వం నిరంకుశ విధానంలో వెళ్తోందని, వ్యవసాయ రంగం తద్వారా కుదేలవుతోందని, తక్షణమే గోదాములు తెరిచి రైతులకు అండగా నిలవాలి అని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోరాటానికి జగన్మోహన్ రెడ్డి రూపకల్పన చేయడం అనేది జరిగింది. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఏం చేయాలో తోచినటువంటి స్థితిలో వెళ్ళినటువంటి పాలకులు చివరికి తమ తప్పు తెలుసుకుని గోదాముల్ని ఓపెన్ చేసేందుకు ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చిందని కూడా ఆరోపణలు గుప్పిస్తోంది వైసీపీ. ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వానికి దగ్గినటువంటి ఘన విజయం అని వైసీపీ చెప్పుకుంటోంది. ప్రజా సంక్షేమ నినాదానికి వచ్చిన గెలుపుని కూడా వైసీపీ డబ్బా కొట్టుకుంటుంది. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే, చంద్రబాబు అధికారం కోసం అబద్ధాలు చెప్తారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పూర్తిగా విస్మరిస్తారు అని జగన్ రీసెంట్గా నిప్పులు చెరిగారు. గతంలో తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసినటువంటి రైతు భరోసా లాంటి సంక్షేమ పథకాలని కూటమి ప్రభుత్వం అటకెక్కించిందంటూ కూడా ఆయన మండిపడడం అనేది జరిగింది. సూపర్ 6 హామీలు, సూపర్ 7 అంటూ బాండ్లు పంచినటువంటి చంద్రబాబు తీరా పీఠం ఎక్కిన తర్వాత ప్రజల యొక్క గొంతు కోస్తున్నారని కూడా ఆయన విమర్శించడం జరిగింది. రైతాంగానికి పెట్టుబడి సహాయం అందించకుండా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు నెట్టేస్తున్నటువంటి కూటమి దుర్మార్గాన్ని కూడా ఆయన నిలదీస్తున్నారు. విపక్ష నాయకులు ఇళ్ల మీద దాడులు చేయడం లేదా అక్రమ కేసులు పెట్టడం కాకుండా చేతనైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మీరు నెరవేర్చండి అంటూ చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా చాలా గట్టి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క నిర్బంధాలని పక్కకు పెట్టి వైసీపీ సాధించినటువంటి ఈ విజయం కూటమి పతనానికి నాంది అంటూ కూడా వైసీపీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.